హలో ఎవ్రీవన్, ఈ వీడియోలో మనం చాలామంది పిఎఫ్ అనేది సార్ మేము డిలీట్ చేయించుకున్నాం, డిలీట్ అవుతుందా లేదా, పిఎఫ్ డిలీట్ చేయొచ్చా లేదా అనేది నన్ను చాలామంది అడుగుతున్నారు. కానీ ఇప్పుడు రీసెంట్గా ఏం జరిగిందంటే చాలామంది పిఎఫ్ అనేది డీలింక్ ఆప్షన్ ఒకటి వచ్చిందండి. ఆ డీలింక్ ఆప్షన్తో చాలామంది పిఎఫ్ డిలీట్ చేశారు. దానితో పాటు కొన్ని పిఎఫ్లు డీలింక్ ఆప్షన్ ఉన్నా కూడా మనకి పిఎఫ్ డిలీట్ అవ్వాల. వాళ్ళు ఏం చేశారంటే ఒక పిఎఫ్ డిలీట్ చేయడానికి 80,000 అమౌంట్ కట్టి పిఎఫ్ డిలీట్ చేయించుకోవాలి చాలామంది లాగా. అంటే చాలామంది పిఎఫ్ డిలీట్ చేయడం కోసం మనీ ఇచ్చి పిఎఫ్ అనేది డిలీట్ చేయించారు. కానీ ఇప్పుడు రీసెంట్గా ఏమైందంటే మనకి గవర్నమెంట్ అనేది పిఎఫ్ పోర్టల్ రీస్టార్ట్ చేసింది. అప్పుడు ఏమైందంటే ఎవరు పిఎఫ్ అయితే డిలీట్ అయిపోయినాయో వాళ్ళు మళ్ళీ రీస్టోర్ అయిపోయినాయి. అంటే డిలీట్ అయినవి కూడా మళ్ళీ వచ్చి వాళ్ళ ఈపీఎఫ్ అకౌంట్లో యాడ్ అయిపోయినాయి. కాబట్టి మనీ కట్టి డిలీట్ చేయించుకున్న వాళ్ళు ఇప్పుడు చాలా స్ట్రగుల్ అవుతున్నారు. ఎందుకంటే అగైన్ పిఎఫ్ అనేది వచ్చి మన పిఎఫ్ పోర్టల్లో యాడ్ అయిపోయింది, రీస్టోర్ అయిపోయింది. కాబట్టి మీరు ఎవరన్నా ఒక పిఎఫ్ డిలీట్ చేయించుకోవాలన్నా లేదా సార్ నేను పిఎఫ్ మీకు డీలింక్ ఆప్షన్ వచ్చి డిలీట్ అయిపోతే పర్లేదు, మీరు అలా చేసుకోవచ్చు. అలా కాకుండా మనీ కట్టి పిఎఫ్ డిలీట్ చేయించుకోవాలనుకుంటే మీకు టైం వేస్ట్ అండి, మీ మనీ వేస్ట్ అవుతుంది. కాబట్టి ఇలాంటి పని చేయొద్దు ఎవరైనా. కాబట్టి పిఎఫ్ అనేది ఇప్పుడు మనం ఏం చేయలేము ఇలాంటి ఉన్న సిచ్యువేషన్స్లో. ఎందుకంటే కొంతమంది డిలీట్ అయిపోయినాయి కూడా రీస్టోర్ అయిపోయినాయి. కాబట్టి మీరు పిఎఫ్ అనే ఆప్షను ఇప్పుడు ఉన్నా మీరు పర్లేదు, మీరు కొన్ని కంపెనీస్ ట్రై చేయండి. ఎందుకంటే అన్ని కంపెనీస్ మనకి కంప్లీట్ పిఎఫ్ చెక్ చేయవు, కొన్ని కంపెనీస్ మాత్రమే చెక్ చేస్తాయి. కాబట్టి మనం ఏ కంపెనీలో వర్క్ చేయాలి, కొన్ని కంపెనీ చెక్ చేయవు. కాబట్టి మీరు ట్రై చేయండి, మీ లక్ ఉంటే డెఫినెట్లీ యూ కెన్ సర్వే ఫర్ దట్. థ్యాంక్ యూ.